ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 916వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని ధీరా అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ధీరాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని స్వభావ మధుర అని కీర్తించుకున్నాం. సర్వజనులకు ఆనందమును కలుగు చేయటం అమ్మవారి యొక్క సహజ స్వభావముగా మనం ఆ నామంలో అమ్మవారిని కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు ధీరా అని కీర్తించబడుతున్నారు. ఈ నామం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ధీరా అనే నామానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒకానొక అర్థంలో పండితులు అని చెప్పుకోవచ్చు. అమ్మవారు 64 కళలందు పండితురాలై ఉన్నారు. ఈ 64 కళలు అమ్మవారి స్వరూపమై మనకు ప్రసాదించబడుతున్నాయి. కళలకు మూలమైన స్వరూపంలో అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తూ ధీరా అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో ధీరులు అని పిలువబడడానికి జ్ఞానము ఆనందము కలిసి ఉండాలి. అసలు ఎప్పుడూ జ్ఞానము ఆనందము కలిసే ఉంటాయి. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడే ఆనందం ఉంటుంది. అజ్ఞానం అనేది దుఃఖానికి కారణం అవుతుంది. జ్ఞాన స్వరూపిణి మరియు ఆనంద స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో ధీరా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో కూడా చెప్పుకుంటే ఎటువంటి వికారము లేని స్థితిని ధీరా అని అంటారు. అమ్మవారిని ఇంతకుముందు నామాలలో నిర్వికార అని చెప్పుకున్నాం. అంటే ఎటువంటి వికారములు లేని తల్లి అని చెప్పుకున్నాం. అమ్మవారిది ద్వంద్వములకు అతీతమైన తత్వం. అంటే ఈ సృష్టిలోని సకల జీవరాశి పట్ల సమానమైన భావమును కలిగి ఉండి ఎవరి పట్ల ఎటువంటి అనుకూలత లేకుండా అందరినీ సమానంగా పరిపాలించు తల్లి అని ఈ నామంలో ధీరా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.